ఒకవైపు ట్రంప్ ఏమో ఇలా అంటాడు, మేము రెడీగా ఉన్నాం, చంపేస్తాం, లేపేస్తాం, ఒక రాత్రిలో ఇక ఇరాన్ ఉండదు అంటాడు. ఆ ఇరాన్ వాళ్ళు ఏకంగా ఏం చేస్తున్నారంటే, ఏవైతే వీళ్ళు బంకర్ బ్లస్టర్ బాంబులతో కూల్చేశామని చెప్పారో అణు స్థావరాల్లో అణు కార్యకలాపాలు స్టార్ట్ చేశారంట, రీస్టార్ట్ చేశారంట. వీళ్ళేం దాడి చేశారు, వాళ్ళు ఎంత ప్రభావితం అయ్యారు, వాళ్ళు కనుక మళ్ళీ రీలోడ్ చేస్తే అణుబాంబులు తయారు చేయగలిగే పొజిషన్కి చేరుకుంటే ముందు ఎవరిని లేపేస్తారు? అమెరికా దాకా పంపించేంత శక్తి ఇరాన్కి లేదు. 13-14 వేల కిలోమీటర్లు దాటి వెళ్ళి అంత సీన్ లేదు. సో ముందుగా ఇజ్రాయెల్ని లేపేస్తారా? అసలు ఏం జరుగుతోంది అనే విషయాన్ని మనం గమనిస్తే చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేయడానికి, ఈ దేశం కుదుపులకు లోనవ్వకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఆయుధ వ్యాపారులు, డ్రగ్స్ వ్యాపారులు, ఇతరత్ర మార్కెటింగ్, స్టాక్ మార్కెట్లో ఉండే వ్యాపారులు, వీళ్ళందరూ అభివృద్ధి చెందడానికి ఇవన్నీ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అనిపించడం ఏంటి, అదే నిజం. ఒక 10 రోజులేమో వార్ లేదంటారు, ఈ లోపల సర్దేసుకుంటారు మొత్తం మెకానిజం, మళ్ళీ భూమి అంటది, మళ్ళీ వార్ని డిక్లేర్ చేస్తారు, మళ్ళీ పడిపోతుంది. మొన్నటికి మన చాబహార్ పోర్టు మీద దాడి చేశారు. అది మన భారత నిధులతో కొడుతున్నటువంటి పోర్ట్. పాకిస్తాను భూభాగం నుంచి మనం వెళ్ళడానికి అవ్వదు సరుకు రవాణాలు. సో మనకు ఒక ప్రత్యామ్నాయ మార్గం అది. సో చైనాకి ఇప్పుడు ప్లస్ అయ్యేలాగా దాని మీద అటాక్ చేశారు, దానికి నష్టం చేకూర్చారు ఈ అమెరికా వాళ్ళే. ఇప్పుడేమో ఏమంటున్నాడు, 1000 క్షిపణుల్ని లోడ్ చేసి పెట్టామంటున్నాడు. ఏం చేసి ఏం పీక్ కట్టలు కట్టడానికి, నీ మీద నువ్వు వేసుకో, దరిద్రం వదిలిపోతుంది. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఉద్రిక్తతలు ఏమాత్రం సమసిపోలేదు. మరో వార్నింగ్ ఇచ్చారు, ఒకవేళ వారు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే క్షిపణుల వర్షం తప్పదని హెచ్చరించారు. అదేంటది, వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కదా, ట్రంప్ నేను లేపేస్తామని చెప్పేసి ఓపెన్గానే చెప్పారు కదా. ప్రయత్నిస్తే ఏంటి, దొరికితే చంపేస్తారు. ఇప్పటికే 1000 క్షిపణుల్ని లోడ్ చేసి పెట్టామన్నారు, మీ దగ్గర 1000 ఉన్నాయేమో. వాళ్ళ నెలకి దగ్గరగా 800 నుంచి 2000 దాకా తయారు చేస్తున్నారట క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు. ఈయన 1000 రెడీ చేసి పెట్టాడంట. అక్కడ నుంచి ఇక్కడ మోసుకు రావాలి, ఎక్కడెక్కడో పాకిస్తానో ఇరాకో ఇత్యాది వాటిల్లో ఆ స్థావరాలని వేస్ట్ చేసుకొని అక్కడ నుంచి కొట్టాలి. నువ్వు అమెరికా నుంచి కొడితే వెళ్ళిపోద్దా ఏంటి, అవ్వదు కదా. అందుకు సంబంధించి సైన్యానికి ఆదేశాలు ఇచ్చాడంట. ఈ మేరకు ట్రూత్లో పోస్ట్ పెట్టాడు. ఆ ట్రూత్ కాదు, అది ఒక ఫేక్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హార్ముజ్లో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, ఆ వెంటనే దేశంపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించడంతో మరోసారి పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్మేశాయి అనేది వార్త. అయితే ఇక్కడ చూడండి, ఇరాన్ అణు కేంద్రాల వద్ద మళ్ళీ కార్యకలాపాలు అనేది కనిపిస్తుంది. అమెరికా దాడుల్లో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వాటిని పునర్నిర్మించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్న సమాచారం ఇప్పుడు కనిపిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఈ చిత్రాలను విశ్లేషించింది. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో ఇరాన్తో డీల్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దానికంటే ముందే జూన్ చివరిలోనే ఇరాన్ ఈ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అనుమానాలు వస్తున్నాయంట. ఎందుకంటే ఎక్కడైతే అణు స్థావరాలు ధ్వంసం చేయబడ్డాయో అక్కడ మరలా అణు కేంద్రాలు కనిపించాయంట. అంటే అవి అక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారేమో. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు, శుద్ధి చేసిన యురేనియాన్ని వారి వద్ద ఉంచుకోకూడదన్న కీలక షరతులతోనే తమ మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా చెబుతోంది. హార్ముజ్పై నియంత్రణ కోల్పోతే అణు కార్యక్రమం వంటి కీలక అంశాల్లో అగ్రరాజ్యానికి తలగ్గాల్సి వస్తుందనే ఆందోళన ఇరాన్లో ఉంది. ఈ క్రమంలోనే తన పట్టు నిలుపుకునేందుకు హార్ముజ్ను ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తుందని, తన అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తుందనే వాదన కూడా ఉంది. తాజా ఘర్షణలకు అదే కారణమని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇరాన్లో మరోసారి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి అని చెప్పేసి వార్త. ట్రంప్ ఏమో క్షిపణులు అంటాడు, ఇరాన్ ఏమో అణుబాంబులు అంటది. మొత్తానికి ఈ 2 దేశాల యొక్క యుద్ధము ప్రపంచ దేశాల చావుకొచ్చింది.